నాయకుల వెనకాల కార్యకర్తలు. కార్యకర్త అనేటువంటి వాళ్ళు నీకు పార్టీ నచ్చితే చక్కగా పార్టీలో ఉండు, తిరుగు. ఆ నాయకుడు నిన్ను అభిమానిస్తే చక్కగా తీసుకో, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకో, మందు ఇస్తే తాగు. కానీ మద్యం మత్తులోనో లేదా పైత్యంతోనో ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మీదన గొడవలకు వెళ్ళద్దు. తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీనైనా అందరూ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఏముంది, ఈ నాయకులు వెనకాల తిరుగుతాం, అవతలోడితో గొడవ పెట్టుకుంటాం, వాడు కేసు పెడతాడు, జీవితకాలం ఆ కేసు నిన్ను వెంటాడుతుంది. అప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూడరు, మళ్ళీ నీ జేబుల్లో డబ్బులు పెట్టుకునే కోర్టుల చుట్టూ తిరగాలి. పార్టీకి సంబంధించి లీగల్ సెల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వండి, ఏం పనిచేయరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఓ 10 రూపాయలు కన్సెషన్ ఇస్తారు, ఆ వారం ఓ 10 వాయిదాలు ఎక్కువ ఇస్తారు. కేసు తేలదు, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. ఒకవేళ తన్నుకుంటే, తలకాయలు బగలు కొట్టుకుంటే ఆసుపత్రి పాలవుతాం, వచ్చి నాయకుడు పరామర్శిస్తాడు, అంతకు మించి ఏం జరగదు. అయితే ఓ 25,000 50,000 చేతిలో పెట్టిపోతాడు. ఆ తర్వాత సివియర్ అయితే నువ్వు చచ్చేది. పార్టీల మీద అభిమానం, నాయకుల మీద అభిమానం ఉండటంలో తప్పులేదు, కానీ నీ ప్రాణాలను ఫలంగా పెట్టాల్సినంత అవసరమే ఉంది. నీ వెనకాల ఉన్న కుటుంబాన్ని గురించి ఆలోచించుకోవాలి కదా. గొడవలలోకి వెళ్తున్నప్పుడు గొడవలు వద్దని చేతనైతే నాయకులకు చెప్పండి, లేదా అక్కడి నుంచి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోండి. గొడవల్లో మీరు దూరిపోతే, మీరు ఇరుక్కుంటే మిమ్మల్ని కాపాడేది ఎవరు లేరు. చివరికి మీరు 2 సార్లు ఇట్లా జరిగిన తర్వాత రౌడీ షీటర్లు అవుతారు. జీవితకాలం మిమ్మల్ని ఏ పండగ చేసుకున్నా, ఏ పబ్బం చేసుకున్నా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఏంటి ప్రయోజనం దానివల్ల? అసాంఘిక శక్తి, రౌడీ షీటర్, పోలీస్ స్టేషన్లో మీ ఫోటోలు. ఏమన్నా ప్రయోజనం ఉందో? పోయినప్పుడు పార్టీ ఏమైనా చేస్తుందే? మిమ్మల్ని అట్లాగే ఉంచి రౌడీ షీట్లు తీస్తామంటూ చెప్పి ఏళ్ల తరబడి వాళ్ళ బానిసలుగా వాడుకుంటారు. చివరికి సచ్చినట్టు మీరు రౌడీజాలు చేయాలి, ఆ స్టేజ్కి తెస్తారు. ఇది అవసరమా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సుదీర్ఘకాలం పాటు గమనించిన తర్వాత నేను గతంలో అబ్జర్వ్ చేసినటువంటిది ఇప్పుడు చెప్తున్నాను. పార్టీలకు అతీతంగా ప్రతి కార్యకర్త కూడా గొడవల్లోకి దూరకుండా ప్రశాంతమైంది చేయండి. ఖచ్చితంగా తెలుగుదేశం గెలవాలి ఈ కారణాల వల్ల, వైసీపీ గెలవాలి ఈ కారణాల వల్ల, అవి చెప్పుకోండి. కానీ ఇట్లాంటి ఘర్షణల్లోకి మాత్రం నాయకులు రెచ్చగొట్టారని పోతే వాడు బాగానే ఉంటాడు, పోయేది మీరు.